సో అందరికీ హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా సార్ బైపీసీ కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ చెప్పండి అని చెప్పేసి. సో అప్డేట్స్ అయితే వచ్చాయి, వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని కోర్సెస్కి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని కోర్సెస్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కొన్ని కోర్సెస్ వచ్చేసి రీసెంట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో వచ్చేసి వెటర్నరీ సైన్స్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఫిషరీ సైన్స్కి వచ్చింది, అనిమల్ హస్బెండరీకి వచ్చింది. అలాగే ఇది కాకుండా అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో మన వీడియోలో ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇంపార్టెంట్ డేట్స్, ఫీజు ఎంత కట్టాలి, ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏంటి, ఈ విధంగా మీకు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి, అంటే ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ గురించి ఇవి కాకుండా మనకి ఇంకా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఉంది, ఫార్మసీ, అలాగే తర్వాత ఫార్మడీ, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అవి కూడా మీకు ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కావాలనుకుంటే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనము అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మనకు ఈ మంత్, అంటే ఈ మంత్ కాదు, జూలై మంత్ 13th నుంచే స్టార్ట్ అయిందనమాట. సో ఈ మంత్ ఆగస్ట్ మంత్ 2nd వరకు మనము అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ ఫీజు కట్టేంత స్తోమత ఉంటే కనుక మీరు లేట్ ఫీజు కట్టేసి ఈ మంత్ 12th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి. సో అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎలా కట్టాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఓకే, సో మనం ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ సేమ్ ప్రాసెస్ మనము రిమైనింగ్ కోర్సెస్ కూడా అప్లై చేసుకోవాలి. కాబట్టి నేను ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో మీరు చెక్ చేసుకోండి. అందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫీజు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఫీజు కట్టడము, అప్లికేషన్స్, ఫార్మర్ కోటా కింద అప్లికేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో మీరు ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇది అగ్రికల్చర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. సో వెటర్నరీ సైన్స్ అలాగే అనిమల్ హస్బెండరీ, ఇవి రెండు కోర్సెస్కి ఈ వెబ్సైట్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్స్మెంట్ ఎప్పటి నుంచి 31/7 అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది ఇది. చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ మంత్ 20 వరకు టైం ఉంది. ఈ మంత్ 20 వరకు మీరు ఈ వెటర్నరీ సైన్స్కి, అనిమల్ హస్బెండరీకి కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. దాదాపు 20 days టైం ఉంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫార్మర్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 to 24, సిఏపి కోటా వాళ్ళకు 27, ఎన్సిసి వాళ్ళకు 28, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకు 29, సో స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకు 30, పీడబ్ల్యూడి వాళ్ళకు 31. ఓకే, ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అన్నమాట. ఇది చూడండి, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇంటూ బీవీఎస్సీ, బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఏహెచ్ అంటే అనిమల్ హస్బెండరీ అనమాట. ఈ రెండు కోర్సెస్కి ఈ లింక్ ద్వారా మనము కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి మనం ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక నేను చూపిస్తాను చూడండి. సో ఇది అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కదా, ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ కదా, నేను క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక చూడండి, ఐ హ్యావ్ డౌన్లోడెడ్, ఎస్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి మనం. అప్పుడు మనకి ఇక్కడ ఆబ్సెంట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది కదా, సేమ్ మనకి ఇక్కడ కూడా సేమ్ చూడండి. సో బీవీఎస్సీ ఏహెచ్ అనమాట. జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి సేమ్ వచ్చింది కదా, ఎస్ ప్రొసీడ్. చూడండి, ఆబ్సెంట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, పీడిఎఫ్ ఫైల్స్ ఈక్వల్ టు 1 MB గ్రేటర్ దాన్ 5 KB. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 1 MB గ్రేటర్ దాన్ 5 KB. సేమ్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మనం ఎలా అప్లై చేసుకున్నామో సేమ్ మనము వెటర్నరీ కౌన్సిలింగ్ కూడా సేమ్ అదే విధంగా అప్లై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ వీడియో ఉంది కదా, ఆ వీడియో మీరు చూసి మీరు అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఇది వెటర్నరీ సైన్స్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, దాని తర్వాత చూడండి, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మనకు ఫీజు ఎంత పడుతుంది ఈ కౌన్సిలింగ్కి అని చూస్తే కనుక ఇది చూడండి, జనరల్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 1200 రూపీస్ ఫీజు పడుతుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 600 రూపీస్ ఫీజు పడుతుంది. ఓకే, ఈ ఫీజు కట్టేసి మీరు
కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మాకు టైం ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను, దీని గురించి వీడియో అయితే చేస్తాను. ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. ఓకేనా. దాని తర్వాత ఇక చూడండి, ఫిషరీ సైన్స్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఇది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీ. సో లేట్ ఫీతో కాకుండా ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు, ఈ మంత్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. చూడండి 7-8, ఈ మంత్ 7 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీ కట్టేసి ఈ మంత్ 8-9 ఆ 2 days పాటు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, విత్ లేట్ ఫీ అది. సో లేట్ ఫీ ఎందుకు మనం కట్టడము, నార్మల్ ఫీజు కట్టేసి మనం అప్లై చేసుకుందాం, రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఈ మంత్ 7 లోపల మీరు ఈ ఫిషరీస్ ఆ కోర్సుకి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్. చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ BFSC. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ కూడా మాకు సేమ్ యాప్సెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక చూడండి, PDF ఫైల్స్ ఈక్వల్ టు 1 MB గ్రేటర్ దాన్ 5 KB సేమ్ అనమాట. చూడండి ఇక్కడ కూడా ఇది అగ్రికల్చర్ వెబ్సైట్ అనమాట. చూడండి, సో ఇక్కడ మనకి ఏంటంటే అగ్రికల్చర్ అని కాకుండా చూడండి ఫుడ్ టెక్నాలజీ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ కూడా అప్లై చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ప్లస్ ఫుడ్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, అడ్మిషన్ ఇంటూ BSc అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. సో 2 కోర్సెస్ ఇక్కడ కవర్ అయిపోతుంది. తర్వాత వెటర్నరీ కౌన్సిలింగ్ ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకు 2 కోర్సులు కవర్ అవుతాయి, వెటర్నరీ సైన్స్, అనిమల్ హస్బెండరీ. టోటల్గా 4 కోర్సెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా మనకి ఏంటంటే ఫిషరీ సైన్స్ అనమాట. సో టోటల్గా మనకి ఏంటంటే 5 కోర్సెస్కి అంటే ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఒక 2 కోర్సెస్ కవర్ అయినాయి కదా, 2 కోర్సెస్ ఇక్కడ ఒక 2 కోర్సెస్ కవర్ అయినాయి. టోటల్గా 4, ఫిషరీస్ది ఒకటి 5. టోటల్గా మనకు 5 BPSC కౌన్సిలింగ్ సంబంధించి 5 కోర్సెస్కి కౌన్సిలింగ్ అయితే కవర్ అయిపోయింది అనమాట. అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, తర్వాత అనిమల్ హస్బెండరీ. ఓకేనా. సో ఇది నేను ఈ అన్ని వెబ్సైట్స్ అంటే మనకు 3 వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఆ 3 వెబ్సైట్స్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిస్తే కనుక సేమ్ రిమైనింగ్ కూడా మీరు అదే ఫాలో అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది అప్డేటు. ఇంకా మనకు కొన్ని కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావాలి. లైక్ హార్టికల్చర్ కౌన్సిలింగ్ అయితే జరగాలి, హార్టికల్చర్ పెండింగ్ ఉంది. దాని తర్వాత నర్సింగ్ BSc నర్సింగ్ కోర్స్కి మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావాలి, అదొకటి. నెక్స్ట్ బీఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ, ఆ 3 కోర్సులు మనకు సపరేట్గా APSCH వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది కూడా మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావాలి. సో అవి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా వీడియో చేస్తాను. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. జస్ట్ ఏం లేదు, మీరు ఫాలో అవుతే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఓకే, నేను మళ్ళీ వీడియోలో మీకు కలుస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.